తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నచ్చిన వాడిని చేసుకుంటానంటే అడ్డు చెప్పలేదు. ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించు అంటూ ఆశీర్వదించారు. కడుపులో బిడ్డ పడిందని చెప్తే ఎంతో సంతోషపడ్డారు. తండ్రికి దూరమైన ఆ బిడ్డకు అమ్మ, అమ్మమ్మ, అక్క, బావ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. 2-3 రోజుల్లో పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆశగా చూస్తున్నారు. కానీ వారొకటి తలిచే విధి మరొకటి తలిచింది. కట్టుకున్న వాడి చేతిలో ప్రసవానికి ముందు దారుణ హత్యకు గురైంది. అనూష హత్య, ఆమె కడుపులో ఆడబిడ్డ మరణాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నిద్రాహారాలు మాని బాధపడుతున్నారు. అనూష హత్య ఆమె కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అనూష హత్య విషయంలో అదే ఇంట్లో ఆమె అమ్మమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తెల్లారితే చేతిలో పుట్టిన బిడ్డ ఉండేదని, కానీ దుర్మార్గంగా చంపేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పట్టుకెళ్ళాడు కానీ నేను అలాగ అనుకోలేదండి. ఇలాంటి అయితే నేనే ఇంట్లో పడుకున్నాను, ఆ ఇంట్లోనే పడుకుందండి. లేకపోతే అమ్మ నేను ఇక్కడ పడుకోమ్మా అనుకున్నానండి. అలా తెరవ ఆ ప్రేమ ఉన్నాడని అనుకోలేదండి. తెల్లారితే నా చేతిలో 9, 10 అయ్యేటప్పుడు నాకు మనవరాలు నాకు వచ్చిందండి. ఇట్లా ప్రేమ పేరుతో దగ్గరకు చేరిన జ్ఞానేశ్వర్ను అనూషను పిచ్చిగా నమ్మడమే ఆమె ప్రాణం తీసిందని ఆమె అక్క, బావ వాపోతున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత అతడి అసలు స్వరూపం తమకు తెలిసొచ్చినా అనూష మాత్రం అర్థం చేసుకోలేకపోయిందని చెప్తున్నారు. ఏడాదిన్నరలో అనూష బంగారం, దాచుకున్న డబ్బులతో పాటు లోన్లు తీసుకున్నాడని తెలిపారు. పెళ్ళైన ఒక 6 నెలలు తర్వాత ఎప్పుడో మొదలుపెట్టాడు. క్యాన్సర్ ఉంది, నా లైఫ్ నాతో ఉంటే నీకు లైఫ్ ఉండదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నీకు అమౌంట్ ఎంతో కొంత కొంచెం చూస్తాను, నాతో ఉంటే నాకు మ్యారేజ్ ఒకవేళ పిల్లలు కూడా పుట్టడం కష్టం అంటున్నారు, ఈ లైఫ్ నువ్వు చూసుకో, నాకు హెల్త్ ఇష్యూ అది ఇది అని చెప్పేసి చెప్పడం మొదలెట్టాడు. కానీ తిను ఏమందంటే ఏదైనా పర్వాలేదు, నీకు హెల్త్ బాగోపోయినా ఇంకేదైనా నేను చూసుకుంటాను, నీతో నేను ఉంటాను. ఏం క్యాన్సర్ వచ్చింది ఇంత మంచి వ్యక్తికి? ఈ లుకోమియా క్యాన్సర్ అని చెప్పాడండి. లుకోమియా అంటే అది చిన్నపిల్లలకి వస్తుంది కానీ పెద్దవాళ్ళకి రాదమ్మా. ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది. ఒకసారి నువ్వు కరెక్ట్గా ఆలోచించుకో. అదే సమ్ యాక్టింగ్ చేయడం ఇంకా అలాగ ఒక 3 మంత్స్ 4 మంత్స్ చాలా గట్టిగానే ట్రై చేశాడండి తనైతే మాత్రం. అంటే ఇప్పుడు మనకి ఒకటి 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 అనుకుంటే మనకి అవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయనిపిస్తుంది కానండి, ఫస్ట్ నుంచి తను చేసుకుని వచ్చినవి అవి కూడా చాలా నమ్మశక్యంగా చేసేవాడండి. చాలా తెలివైనోడు. అంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకుని వచ్చాడండి. తమ కుటుంబానికి జరిగిన దారుణం ఏ కుటుంబంలో జరగకూడదంటే జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వెంటనే శిక్షను అమలు చేయాలని కోరుతున్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగి కేసును నీరుగార్చకుండా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను వేడుకుంటున్నారు. నన్నైతే పిచ్చిగా నమ్మించి మోసం చేశాడండి. చాలా పిచ్చిగా నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తులకి ఇమ్మీడియట్‌గా కావాలండి శిక్ష. అంటే ఎప్పుడో పలానాది దొరకాలి, అది రావాలి, ఇది చెయ్యాలి. అంటే ఎటువంటి పొలిటికల్ ఇదికి లోబడిపోకుండా ఖచ్చితంగా కనీసం ఇప్పటిదాకా జరిగినయేమో మనం ఎదురుగుండా ఆడితో సమేతం ఒప్పుకున్న నిజమండి ఇది. ఇందులో అటో ఇటో మాట్లాడడానికో లేదంటే ఏదో మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదండి. మీరు చూసింది, నేను చూసింది గత 4, 5 రోజులుగా మనం అందరం కూడా చూస్తున్నదే కళ్ళెదురుగుండానే. అతను ఒప్పుకున్న నిజమే కూడా కదండి. ఇమీడియట్‌గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో పెట్టి దీనికి ఖచ్చితంగా శిక్ష పడాలండి. ఏప్రిల్ 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 8 నెలల గర్భిణి అనూషను జ్ఞానేశ్వర్ హత్య చేశాడు. 2.5 కిందట ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు జ్ఞానేశ్వర్. పెళ్లి విషయం మాత్రం అతడి తల్లిదండ్రులకు చెప్పనే లేదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా అనూషను వదిలించుకోవాలని భావిస్తున్నాడు జ్ఞానేశ్వర్. బిడ్డ పుడితే అనూషను వదిలించుకోవడం కుదరదనే ఉద్దేశంతోనే నిద్రలో ఉండగా గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసినట్టు చెప్పకుండా అస్వస్థకు గురై చనిపోయినట్టు నమ్మించాడు. కానీ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరి అనూష కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు జ్ఞానేశ్వర్కు త్వరగా శిక్షను ఖరారు చేస్తారో లేదో చూడాలి.